ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 31-32 వచనంలో ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒకరు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకరు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు, చంద్రుడు లేకపోవు వరకు క్షేమావృద్ధి కలుగును. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇజ్రాయేలు చిగుర్చిపోయిను, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. వాటిలో కృతజ్ఞతా స్తోత్రమును సంభ్రమపడు వారి స్వరమును వినపడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని చేసేదను, అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. మీకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. యెహోవా సీయోను కొండ యందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభువు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచి కనపరిచేటువంటి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్.